పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఒకటి సంజీవరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సంజీవరెడ్డి గారు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం కార్యదర్శిగా ఆర్ఏ రమేష్ రెడ్డి, ఇల్లంతకుంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా నర్రా భూమిరెడ్డి, ఇల్లంతకుంట మండల ఉపాధ్యక్షులుగా రేణిగుంట్ల పెద్దలచ్చయ్య, కార్యదర్శిగా గురుకుంట్ల రాజీరును నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల సంక్షేమం కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం విశేష కృషి చేస్తుందని అన్నారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమవుతుందని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గౌరవించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఉద్యమకారుల ఫోరం నిత్యం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెన్షన్ అమలు చేయాలని, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలని, దీనికోసం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు రావుల రాజబాబు, జమ్మికుంట మండల కార్యదర్శి పాకాల మల్లారెడ్డి, గుడికందుల రాజయ్య, తాడెం దిలీప్, సంగే లింగయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇల్లంతకుంట మండల కొన్ని నియామకాలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా హుజూరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాన్స్టిట్యున్సీ కార్యదర్శిగా రమేష్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇల్లంతకుంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా భూమిరెడ్డి గారిని, అదేవిధంగా మండల కార్యదర్శిగా లచ్చయ్య గారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రాజీర్ గారిని, అదేవిధంగా రాజయ్య గారిని ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యమకారుల యొక్క వాళ్ళ హక్కుల కొరకు, వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ సమస్యల కొరకు అల్పెరగని పోరాటం చేస్తానని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను సంఘానికి కట్టుబడి సంఘ బాధ్యతను నిర్వర్తిస్తానని. మమ్మల్ని ఇల్లంతకుంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వారు మమ్మల్ని ఏ విధంగా నమ్మకంగా మమ్మల్ని ఉంచిర్రో వారికి అనుకూలంగా మేము కమిటీలు వేసుకుంటూ కష్టపడుకుంటూ ముందుకు వెళ్తామని హామీ ఇస్తున్నాను. మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో సభ్యులుగా చేర్చి మాకు ఒక పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవిని తెలంగాణ ఉద్యమ బాటను వేసుకుంటూ ఉద్యమాలను కొనసాగించుకుంటూ తప్పకుండా వారి మాట తీసుకొని యథావిధంగా కొనసాగుతామని కోరుకుంటున్నాం.